కూష్మాండాదేవి దుర్గామాత యొక్క 4వ స్వరూపము కూష్మాండాదేవి. ఈ దేవి బ్రహ్మాండమును అవలీలగా సృష్టించింది. అందువల్ల ఈ దేవికి కూష్మాండ అనే పేరు వచ్చింది. సృష్టి జరగకముందు అంతటా అంధకారమే ఉండేది. అప్పుడు ఈ దేవి అవలీలగా బ్రహ్మాండమును సృష్టించింది. అందువల్ల ఈమెయే సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టి రచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు. సూర్యమండలంలో నివసించగల శక్తి ఈ దేవికే ఉంది. ఈ దేవి శరీర కాంతి సూర్యకిరణాలలా వెలుగుతూ ఉంటుంది. ఈమె తేజస్సు నిరూపమానము, దానికి అదే సాటి. ఇతర దేవతలెవ్వరూ ఈమె తేజ ప్రభావములతో సమానము ఎవ్వరూ లేరు. ఈమె యొక్క తేజస్సు వలన దశ దిశలు వెలుగుతున్నాయి. బ్రహ్మాండములోని సకల వస్తువులలో ప్రాణులన్నింటిలో గల తేజస్సు ఈమె ఛాయయే. ఈ దేవి 8 భుజాలతో ఉంటుంది. అందువలన ఈ దేవికి అష్టభుజాదేవి అని పేరు వచ్చింది. ఈ దేవి 7 చేతులలో వరుసగా కమండలం, ధనుస్సు, బాణము, కమలము, అమృత కలశము, చక్రము కలిగి ఉంటాయి. 8వ చేతిలో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల ఉంటాయి. ఈ దేవి వాహనం కూడా సింహమే. సంస్కృతంలో కూష్మాండ అంటే గుమ్మడికాయ, కూష్మాండ బలి అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అందువలన ఈమెకు కూష్మాండ అని పేరు వచ్చింది. నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు కూష్మాండదేవి స్వరూపముని దుర్గామాత భక్తుల పూజలను అందుకుంటుంది. ఈ రోజు భక్తుని మనసు అనాహిత చక్రమునందు స్థిరపడి ఉంటుంది. అందువల్ల ఈరోజు భక్తులు చాలా పవిత్రమైన నిశ్చలమైన మనసుతో కూష్మాండాదేవి స్వరూపమును ధ్యానం చేస్తూ పూజలు చేస్తారు. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుట వలన ఈ దేవి వారి రోగములను, శోకములను నుంచి కాపాడుతుంది. ఈ దేవి భక్తులకు ఆరోగ్యమును ఇస్తుంది. కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మనుషులు నిర్మల హృదయముతో ఈ దేవిని ఆరాధిస్తే వారికి అతి సులభముగా పరమపదము లభిస్తుంది. శాస్త్రంలో, పురాణంలో చెప్పబడిన రీతిగా విధి విధానాన్ని అనుసరిస్తూ మనము దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండాలి. మనుషులు సహజంగా భవసాగరంలో తరించుటకు ఈ తల్లి యొక్క ఆరాధన చాలా సులభమైన, శ్రేయస్కరమైన మార్గము. మనుషులకు అన్ని వ్యాధుల నుండి విముక్తి పొందడానికి, జీవితం సుఖమయం కోసం ఉన్నతిని పొందడానికి కూష్మాండాదేవిని ఆరాధిస్తే చాలు. సుర సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దదాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే.